జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు రేవంత్ రెడ్డి. పోలింగ్ బూత్ల వారీగా ప్రచార ప్రణాళికలు సిద్ధం చేయాలని చెప్పారు. కాంగ్రెస్తోనే అభివృద్ధి సాధ్యమన్న ముఖ్యమంత్రి గెలిపే లక్ష్యంగా పనిచేయాలని మంత్రులకు ఆదేశించారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మౌలిక వసతులు ఏర్పాటు చేస్తామన్నారు మినిస్టర్స్. అందుబాటులో ఉన్న మంత్రులు పీసీసీ చీఫ్తో జూబ్లీహిల్స్ నివాసంలో కీలక సమావేశం నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రధానంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై చర్చించారు. ఈ సమావేశానికి జూబ్లీహిల్స్ నియోజకవర్గ బైపోల్ ఇన్ఛార్జి మంత్రులు వివేక్ వెంకటస్వామి, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు కార్పొరేషన్ల చైర్మన్లు అటెండ్ అయ్యారు. జూబ్లీహిల్స్ లో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై ప్రత్యేకంగా చర్చించారు సీఎం. నియోజకవర్గానికి కొత్త పనులు, సంక్షేమ పథకాలు, ముస్లిం గ్రేవ్ యార్డ్ తో పాటు ఇతర అంశాలపై మంత్రులతో చర్చించారు. బూత్ స్థాయి కార్యకర్తల పనితీరు, సమన్వయం వంటి అంశాలపై ఆరా తీశారు. స్థానికంగా టికెట్ ఆశిస్తున్న నేతల పనితీరుపైన రేవంత్ రెడ్డి ఆరా తీసినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ అభివృద్ధి ఎజెండాగా సీఎం రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ సెగ్మెంట్లోని ఎల్లారెడ్డిగూడ, జయప్రకాష్ నగర్, ఇంజనీర్స్ కాలనీలో ఆత్మీయ సమావేశాల్లో పాల్గొన్నారు. సిటీ అభివృద్ధి కోసం సీఎం రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ ఓటర్లు ఆశీర్వదించాలన్నారు. సిస్టమ్ డెవలప్ చేసుకుంటే మీ కాలనీని మీరే 10 కాలాల పాటు మీ మనవాళ్ళకి మునిమనవాళ్ళకి కూడా మంచి కాలనీని ఇచ్చిన ఇది అవుతుంది. కాబట్టి ప్రభుత్వం తప్పకుండా రేవంత్ రెడ్డి గారు మీరు చూస్తున్నారు, ఆయన 20 ఏళ్లుగా ఇంకా నాకు ఆయన మీద కొంత ఇది కూడా ఉంది. రూరల్ తెలంగాణ కంటే హైదరాబాద్ మీద ఎక్కువ ఫోకస్ ఉంది. ఆయన్ని మీరు బలోపేతం చేసి ఆయనకు ఉన్నటువంటి అధికారాన్ని ఈ రాష్ట్రానికి, ఈ పట్టణానికి తీసుకొచ్చే బాధ్యత రేపు జరగబోయేటటువంటి ఏ రాజకీయ ప్రక్రియలో ఉంటుందో మీకు కంటే మాకు ఎక్కువ తెలియదు. హైదరాబాద్ రాష్ట్ర సీఎంగా బూర్గుల రామకృష్ణారావు చెరగని ముద్ర వేశారన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఆయన దూరదృష్టి అందరికీ ఆదర్శమన్నారు. హైదరాబాద్ లిబర్టీలోని బూర్గుల విగ్రహానికి నివాళులర్పించారు మంత్రి పొన్నం. బూర్గుల రామకృష్ణారావు గొప్ప సామాజిక సంస్కర్త, రాజనీతిజ్ఞుడని కొనియాడారు. ఈ రాష్ట్ర అభివృద్ధిలో వారు వేసినటువంటి బీజాలన్నీ కూడా ఈరోజు దినదిన అభివృద్ధి చెందుతూ ఉన్నాయి. వారు నిజాయితీకి మారుపేరుగా హోదాల్లో బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా బూర్గుల రామకృష్ణారావు గారికి మరొకసారి ఘనంగా నివాళులర్పిస్తా ఉన్నాం. మేడారం జాతరపై చిల్లర రాజకీయాలు మానుకోవాలన్నారు మంత్రి సీతక్క. కొందరు స్వార్థం కోసం మేడారంపై ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. గద్దెలు మారుస్తున్నారని, తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా డీపీఆర్ సిద్ధం కాలేదని, సీఎం ఆమోదించాకే తుది డిజైన్లు ఫైనల్ అవుతాయని చెప్పారు. మేడారంలో పర్యటించారు మంత్రి సీతక్క. మహాజాతర పనులను పరిశీలించారు. ములుగు ఎస్పీ శబరీష్తో బైక్పై వెళ్లి పనులను పర్యవేక్షించారు మంత్రి. దీన్ని కొంతమంది తమ ప్రయోజనాల కోసం దేవుడి దగ్గర చిల్లర రాజకీయాలు చేయకుండా మేము చేసే ప్రతిదీ కూడా ఇక్కడ పూజార్లు, మా ఆదివాసీ పూజార్లు ఇచ్చిన వాళ్ళ ఆలోచన, వాళ్ళ విశ్వాసం, వాళ్ళ నమ్మకం, వాళ్ళ ఆచారం ఎక్కడ కూడా భంగం కలగకుండానే అద్భుతంగా మన సమ్మక్క సారలమ్మ గుడిని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో పనిచేస్తా ఉన్నాం. మేధో శక్తితో మానవ మనుగడకు ఎన్నో ఫలాలు అందించిన ఘనత ఇంజనీర్లదేనన్నారు సీఎం రేవంత్ రెడ్డి. దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న ఇంజనీర్లకు ఇంజనీర్స్ డే శుభాకాంక్షలు చెప్పారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఇంజనీర్గా, దార్శనికుడిగా ప్రత్యేకతను చాటుకున్నారని చెప్పారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్యను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని చెప్పారు రేవంత్ రెడ్డి.